హై బ్లడ్ ప్రెషర్ వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కంటి చూపు పైన ఎఫెక్టు ఎక్కువే. బీపీతో ఉన్నవారిలో హైపర్టెన్సివ్ రెటినోపతి వచ్చే రిస్క్ అధికం. రక్తపోటు అదుపులో ఉండకపోతే కంటి చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే హై బీపీ ఉన్నవారు ఈ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కంటి చూపుపై హై బీపీ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇప్పుడు తెలుసుకుందాం. అధిక రక్తపోటు వల్ల గుండె సమస్యలు వస్తాయనేది ఎక్కువ మందికి తెలిసిన విషయం. కానీ కళ్లకు కూడా అది విపరీతమైన హాని కలిగిస్తుంది. కంటి చూపును దెబ్బతీస్తుంది. అందుకే హైపర్టెన్సివ్ రెటినోపతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది కంటి వెనుక భాగంలో ఉన్న రెటినాలోని చిన్న రక్తనాళాలను దెబ్బతీస్తుంది. దీనివల్ల దృష్టిలోపం వస్తుంది. రెటినా అనేది మెదడుకు దృశ్య సంకేతాలను పంపడానికి రక్తనాళాలపై ఆధారపడుతుంది. ఎప్పుడైతే రక్తనాళాలు దెబ్బతింటాయో రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. దీనివల్ల రెటినా దెబ్బతిని కంటి చూపు క్షీణిస్తుంది. కాబట్టి హై బీపీతో బాధపడేవారు కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళల్లో రెటీనాలో వచ్చే మార్పులను హైపర్టెన్సివ్ రెటినోపతి అంటారు. ఈ హైపర్ టెన్షన్ అనేది రక్తనాళాలకు సంబంధించింది. ఈ రక్తనాళాలు ఏమవుతాయంటే ఫస్ట్ స్టేజ్లో ముడుచుకుపోతుంటాయి. ఎందుకు? ఎక్కువ ప్రెషర్ వచ్చిందని రియాక్షనర్గా రక్తనాళాలు స్పాజానికి వెళ్తాయి, ముడుచుకుపోతాయి. రాను ఈ బ్లడ్ ప్రెషర్ను తట్టుకునేదానికి రక్తనాళాలు మందగిస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే రక్తనాళాల యొక్క లోపల ఉండే లూమెన్ తగ్గుతూ వచ్చేసి ఒక దశలో బ్లాక్ అయిపోతుంది. ఈ బ్లాక్ అయినప్పుడు ఆ ఏరియాకున్న రెటీనాకు బ్లడ్ సప్లై వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే బ్లడ్ సప్లై లేదో ఆ రెటీనాలో ఉన్న ఫంక్షన్స్, రాడ్స్ అండ్ కోన్స్ అని చూసే కణాలు దెబ్బతినిపోయి చూపే పోయే అవకాశం ఉంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు ఖచ్చితంగా దాన్ని అదుపులో ఉంచుకునేందుకు అన్ని విధాల జాగ్రత్తలు పాటించాలి. జీవన శైలిలో మార్పు చేసుకోవాలి. మందులు వాడడం సహా ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తప్పనిసరి. ఆహారాల్లో ఉప్పును తక్కువగా తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్, నిల్వ చేసిన పదార్థాలను తినకూడదు. నిల్వ పచ్చళ్లకు దూరంగా ఉండాలి. కూరగాయలు, పండ్లు సహా పోషకాలు అధికంగా ఉండేవి తీసుకోవాలి. కంటి నిండా నిద్రపోవాలి. మానసిక ఒత్తిడిని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. హై బీపీని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ వైద్యులు ఇచ్చిన మందులను తప్పకుండా వాడాలి. ఒకటి ఏమంటే డైలేటెడ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ఐ. కంటిలో చుక్కలు వేసేసి వెనక భాగం రెటీనాను పరీక్షిస్తాం. ఈ రెటీనా పరీక్షించేదాన్ని ఫండోస్కోపీ అని, ఆఫ్థల్మోస్కోపీ అంటాం. ఈ ఫండోస్కోపీ, ఆఫ్థల్మోస్కోపీ ఎలా అంటే ఒకటి స్ట్రిట్ ల్యాంప్తో కానీ, డైరెక్ట్ ఆఫ్థల్మోస్కోపీ కానీ, ఇండైరెక్ట్ ఆఫ్థల్మోస్కోపీ కానీ, ఫండస్ కెమెరాలతో కానీ మనము ఈ హైపర్టెన్సివ్ రెటినోపతి ఏ స్టేజ్లో ఉంది, ఎంత సివియర్గా ఉంది అనేది ఈజీగా కనిపెట్టచ్చు.